డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఇప్పటికే 5 రోజులుగా సమ్మె చేస్తున్న కార్యకర్తలు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడాన్ని విస్మరించిందని మండిపడుతున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం తాము ఉద్యమిస్తుంటే ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగుతోందని మండిపడుతున్నారు. అటు అంగన్వాడీల సమ్మెకు విపక్షాలు కూడా మద్దతు తెలపడంతో ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది. మరోవైపు సర్కార్ చర్చల ప్రక్రియ చేపట్టినా అది ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల పేరుతో కొందరు వాలంటీర్లు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారింది. అటు ఆశా వర్కర్లది ఇదే పరిస్థితి. సమస్యలు పరిష్కరించాలంటూ వారు కూడా 36 గంటల నిరసనకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడుతున్నారు. ఇలా 2 కీలక వర్గాలు ఒకేసారి ఆందోళనకు దిగడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు ఆశా సమస్యలను జగన్ సర్కార్ ఎలా పరిష్కరిస్తుంది? ఒకవేళ అలా జరగకపోతే ఈ 2 వర్గాల రియాక్షన్ ఎలా ఉంటుంది? రానున్న ఎన్నికలపై వీరి నిరసన ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఈ అంశాలపై ఇవాళ మిడ్ డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు వైసీపీ రాష్ట్ర నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. అలాగే జనసేన రాష్ట్ర నాయకులు మట్టి వెంకటేశ్వరరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా వెంకటేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎన్నికల ముందు ఆందోళనలకు దారి తీస్తున్నాయి. అంటే హామీలు ఇవ్వడంలో వైసీపీ హామీలు ఇవ్వడంలో ఫస్ట్ ఉంది, బట్ నెరవేర్చడంలో లేట్ ఉంది. ఇప్పుడు ఈ సంఘాలు ఏవైతే నిరసన వ్యక్తం చేస్తున్నాయో దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది, మీరేమంటారు? మా సుమిత్ర గారు, ముందుగా స్వతంత్ర ఛానల్ వీక్షకులకు, యాజమాన్యానికి, హోస్టెస్గా మీకు, అక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పే క్వశ్చన్లోనే భారతదేశ వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోని ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలి అని ప్రతి రాజకీయ పార్టీకి స్పృహ తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. నాడు మొట్టమొదటి సంతకంతో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తుకి పునాది వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మేనిఫెస్టోనే ఖురాన్గా, మేనిఫెస్టోనే బైబిల్గా, మేనిఫెస్టోనే దైవంగా అందరికీ హామీలన్నీ అమలు జరపాలని చెప్పేసి రాజకీయ పార్టీల మొత్తానికి, భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీల మొత్తానికి ఒక స్పృహ తెచ్చారు. ఈ విషయంలో ఈయన కంటే ముందు, ఈ పార్టీ కంటే ముందు ఎవరైనా ఇంత స్పీడ్గా ఇంప్లిమెంట్ చేశారా అనేది ఒక ఎగ్జాంపుల్ ఉంటే చెప్పండి. రాష్ట్రంలో ఉన్న పార్టీలు, గతంలో ఎన్డీఏ పరిపాలనలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా అధికారంలోకి రాగానే మేనిఫెస్టోని అమలు జరిపిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఒకటి. ఇక ఆశా వర్కర్ల ఉద్యమం, అంగన్వాడీ వర్కర్ల ఉద్యమం గురించి చెప్తున్నారు. గతంలో మనం టీచర్ల ఉద్యమం చూసాం, ఎన్జిఓల ఉద్యమం చూసాం, అట్లానే సచివాలయ ఉద్యోగుల ఉద్యమం చూసాం, అట్లానే కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యమం చూసాం. అనేక రకాల ఈ ఉద్యోగస్తుల ఉద్యమాలని ఈ 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఎవరినైనా సరే, నాడు టీచర్లను కానీ, సచివాలయ ఉద్యోగస్తులను కానీ, ఇప్పుడున్న అంగన్వాడీని కానీ, ఆశా వర్కర్ని కానీ, ప్రభుత్వం తరపున పనిచేసే ప్రతి ఉద్యోగి మా ప్రభుత్వంలో భాగమే. వాళ్ళు అడిగే న్యాయమైన కోరికలన్నీ మేము తీరుస్తాము, గతంలో తీర్చాము. ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్లే పాలాభిషేకాలు చేసి జై కొట్టిన సందర్భాలు మీరు కూడా చూశారు. అట్లానే రేపు ఈ ఉద్యోగస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టే పరిస్థితి, పాలాభిషేకం చేసే పరిస్థితి త్వరలోనే ఉంది. వాళ్ళని ఖచ్చితంగా మా ఉద్యోగులుగా భావించి మేము సాటిస్ఫై చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. అంటే ఇంతకుముందు జరిగిన చర్చల్లో కూడా ఒక క్లారిటీ రాలేదు అని చెప్పి కూడా చెప్పారు వాళ్ళు. దాని గురించి మీరేమంటారు? వేతనాలు పెంచే ప్రసక్తి అయితే లేదని కూడా చెప్పడం జరిగిందని చెప్తున్నారు, మీరేమంటారు? అమ్మా, చర్చలు ఒక రోజే ఒక పూటే కొలికి రావాలని ఏం లేదు.
చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మధ్య, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య డిస్కషన్స్, సాధక బాధకాలు వాళ్ళు చెప్తారు, సాధ్యాసాధ్యాలు ప్రభుత్వం చెప్తుంది. చెప్పి సర్దిపుచ్చుకునే పరిస్థితి మా మధ్య ఆ అవగాహన ఉంది. మేము ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాం కూడా. అలాగే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం సమ్మెలో వాళ్ళు ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి తాళాలు పగలగొట్టి అక్కడ సర్వీస్ చేస్తున్నారు అంటూ కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారండి సమాధానం? కక్ష సాధింపు చర్యలు కాదమ్మా. వీళ్ళు హక్కుల కోసం వీళ్ళు పోరాడేది న్యాయబద్ధం అయినా కానీ పసిపిల్లలకి ఫుడ్ విషయంలో కానీ, అక్కడ పసిపిల్లలకి డైట్ విషయంలో కానీ అంగన్వాడీ టీచర్లు అక్కడ జాగ్రత్త తీసుకొని సెంటర్స్ ఏమన్నా ఉంటే వాటి కోసం తక్షణ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి కదా. డైలీ ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ ఫుడ్ మేము తాళం వేసి వెళ్ళిపోతామంటే ఎలా? ఓకే, ఒక సర్వీస్ చేస్తున్నారు. ఏ సర్వీస్ అయితే ఆగిపోయిందో, ఈ సమయం వల్ల ఏదైతే సర్వీస్ ఆగిపోయిందో అది చేస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నారు. ఓకే అండి. ఓకే, వెంకటేశ్వరరావు గారు, అలాగే మనతో పాటు షేక్ జానీ బేగం గారు, టీడీపీ రాష్ట్ర నాయకురాలు యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. అలాగే సిపిఎం రాష్ట్ర నాయకురాలు రమాదేవి గారు యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. నమస్తే మా. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. ఓకే, వెంకటేశ్వరరావు గారు, మీరు చెప్పండి, మీ వర్షన్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఏవైతే సమ్మె చేస్తున్నారో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు అయితే జరిపిన తర్వాత డెఫినెట్గా సొల్యూషన్ అయితే చూస్తుంది, పాలాభిషేకాలు చేసే రోజు ముందుంది అని చెప్పి చెప్తున్నారు వైసీపీ నాయకులు. మీరేమంటారు? వెంకటేశ్వర రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా. మ్యామ్ వెంకటేశ్వరరావు గారిని అడిగా, నేను జనసేన రాష్ట్ర నాయకుల్ని అడిగాను అనమాట. వాళ్ళు ఆన్సర్ చేశాక మీరు మాట్లాడండి మ్యామ్. ఓకే అండి. వెంకటేశ్వరరావు నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఓకే, మిస్ అయినట్టున్నారు. చెప్పండి సార్. సార్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వెంకటేశ్వరరావు గారు అన్మ్యూట్ చేయండి. వెంకటేశ్వరరావు గారు మ్యూట్లో ఉన్నారండి. రైట్, మీరు మ్యూట్లో, మీది ఇంకా మ్యూట్లోనే ఉంది. అన్మ్యూట్ చేయండి. చెప్పండి. నమస్కారం. నమస్కారం మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. చాలా సంతోషం. వెంకటేశ్వర రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటంటే పాలాభిషేకం చేయించుకుంటాం మేమని. ఇప్పుడు ఆడు కూడా అడిగేది ఏంటంటే మాతో పాలాభిషేకం చేయించుకోండి, మేము మా యొక్క కనీసమైనటువంటి కోరికల్ని తీర్చి మాతో పాదాభిషేకం చేసుకోమని వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఇది దురదృష్టం ఏంటంటే వ్యవస్థల యొక్క పరిస్థితిని అధపాతాళానికి నొక్కేటువంటి పరిస్థితి. ఈ వ్యవహారంలో పోలీసు హలోమ్మా చెప్పండి సార్, కంటిన్యూ. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్, అదేవిధంగా ఆశా వర్కర్స్, ఈ రెండు ఉద్యోగాలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి చాకరీ, వెట్టి చాకరీ, గాడిద చాకరీ అంటే వాళ్ళదే నిదర్శనం. వాళ్ళంతా కూడా బిలో గ్రాడ్యుయేట్స్, లేకపోతే 10th క్లాసు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి రిజిస్టర్స్ కానీ, లేకపోతే కంప్యూటర్ ఈ సిస్టంలో కానీ ఇవి చూస్తుంటే మాత్రం అంత చాకరీ విలేజ్ మొత్తం మీద కూడా వారికి పూర్తి అవగాహన ఉండేటువంటి విధుల్ని వాళ్ళకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. సరే, వాళ్ళు కూడా డ్యూటీ సర్వీస్ నిబంధనలకి ఒప్పుకొని వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో మాట తప్పం మడం తెప్పం అనేటువంటి విధం ఏదైతే మాట్లాడారో, ఆ రోజున ఆ పాదయాత్రలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి వారు చేసినటువంటి వాగ్దానాలని అమలు జరపండి అని అన్నారు. కానీ వాళ్ళ యొక్క డిమాండ్ ఇంకంతకన్నా మించి ఏం అనట్లేదే. అదేవిధంగా సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి అనుకూలంగా సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్లో వారికి గౌరవ వేతనం కాదు, కనీస వేతనాలు ఇవ్వండి, తర్వాత అదర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వండి, వాళ్ళు కూడా ఫుల్ టైం ఎంప్లాయీస్కి గుర్తించండి అనేటువంటి తీర్పు ఇచ్చారు కదా. అవే కదా వాళ్ళు అడిగింది. వాళ్ళు బియాండ్ దట్ టైం అడగలేదు కదా. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మాకు
ఎన్నికల మేనిఫెస్టోని బైబుల్, ఖురాను, భగవద్గీత అని ఏదో అంటారు, 98.9% ఎంతో అమలు జరిపా ఉంటారు. ఏదైతే మీరు వాగ్దానం చేసినటువంటి అంగన్వాడీ వర్కర్స్ యొక్క, ఆశా వర్కర్ల యొక్క కనీస వేతనాన్ని మీరు చేయలేకపోవటం అనేది మీ యొక్క వాగ్దానాన్ని భంగానికి నిదర్శనమే. అన్నిటికంటే ముఖ్యంగా దురదృష్టం ఏంటంటే భారతదేశంలో భారత రాజ్యాంగం ఏ ప్రతి వర్గాన్ని కూడా సమ్మె చేసుకున్నటువంటి, నిరసన తెలియజేసేటువంటి, వారి భావాలను వ్యక్తీకరించేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కానీ లేదు సమ్మె హక్కు కానీ అన్ని హక్కులు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగ నిబంధనలకు లోడు ఇలాంటి వైలెన్స్ లేకుండా శాంతియుతంగా వారు ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అన్ని చోట్ల కూడా. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎలా ఉండాలి, పోలీస్ వ్యవస్థ ఎలా ఉండాలి, రక్షణ వ్యవస్థ ఉండాలి, వ్యవస్థలు ఎలా ఉండాలి? ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేటువంటి పరిస్థితి, ఎవరైనా దొంగతనంగా తాళాలు పగలగొట్టిన వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది సంప్రదాయబద్ధమైనటువంటి చట్టపరమైనటువంటి అంశం. దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే వాళ్ళు ఏదో సమ్మె చేస్తున్నారంట, గ్రామ సచివాలయాల యొక్క స్టాఫ్ ద్వారా తాళాలు పగలగొట్టించి వాళ్ళు డ్యూటీలు చేస్తాం. దానికి వెంకటేశ్వర రెడ్డి గారి యొక్క ముక్తాయింపు ఏంటంటే ఒక ఆనందకరమో లేకపోతే బాధాకరమైనో దాని ముక్తాయింపు ఏంటంటే ఏదో పిల్లలకి కావాల్సిన డైట్ ఉంది, ఆ డైట్ ఇవ్వాలనేటువంటి పరిస్థితి వారు మాట్లాడుతున్నారు. అంటే తాళాలు పాల్గొని డైట్ ఇస్తారా? అంగన్వాడీ వర్కర్స్ పిల్లలకి డైట్ ఇవ్వద్దంటారా? ఒక్క నిమిషం సార్, మీరు వినండి. పిల్లలకి డైట్ ఇవ్వద్దంటారా? ఒక్క నిమిషం, నేను చెప్తున్నా కదండి. అంగన్వాడీ నేను చెప్పేది వినండి సార్. మేము మా హక్కుల కోసం అంటే ఏం చేస్తే బాగుంటుంది, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఆగండి, వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి ఏం చేస్తే బాగుండేది. సమ్మె నోటీసు వారు ఇచ్చారు కదా, అంగన్వాడీ వర్కర్స్ ఆల్ ఆఫ్ ఏ సడన్ సమ్మె చేయలేదు కదా, సమ్మెకి నోటీస్ ఇచ్చారు. యాజ్ అన్ ఎంప్లాయీస్ గా వాళ్ళ యొక్క యూనియన్, సిఐటి యూనియన్ లేకపోతే ఇంకొక అఫిలియేషన్ యూనియన్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అంగన్వాడీ స్టేట్ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ గా వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు లేదా ఆ చర్చలు పిలిచినప్పుడు మీరేదో పాలాభిషేకాల సంగతి అట్లా అట్టిపెట్టండి. ఏమండి, మీరు సమ్మెలు చేస్తే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా, పోషకాహారం అంతా కూడా పిల్లలకు అందించాలి, పిల్లల యొక్క ఫీడింగ్ చూడాల్సిన పరిస్థితి, మీరు సమ్మె చేయొద్దని వాళ్ళని మందలించడమో, బుజ్జిగించడమో, బతిమలాడటమో, బెదిరించడమో ఇత్యాది పద్ధతులు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కాబట్టి అదన్నా చేసుకోవాలి. సరే, అది అవ్వలేదు, వాళ్ళు సమ్మెలోకి దిగారు. అలా సమ్మె చేసేటప్పుడు మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ యొక్క తాళాలని, మెటీరియల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని తద్వారా మీరు పంపకాలను చేసినట్టయితే మీకున్నటువంటి, మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటకి కొంత పోషణ, ఆ మాట కొంత విలువ అనేది ఉండేది. కానీ అలా కాకుండా దౌర్జన్యంగా ఒక ప్రభుత్వ ఉద్యోగులు తాళాలు పగలగొట్టడం అంటే ఈ దేశంలో కాదు, ఈ చరిత్రలో ఎక్కడ కూడా దొంగలు పగలగొడతారు తాళాలు, లేకపోతే గూండాలు పగలగొడతారు. అవునండి, అంటే నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు చెప్పండి ఒక్క నిమిషం. వెంకటేశ్వరరావు గారు, ఒక బాధ్యత కలిగినటువంటి సచివాలయ ఉద్యోగుల్ని తాళాలు పగలగొట్టమని, వాళ్ళ వల్ల కాకపోతే పోలీసు దగ్గర పెట్టుకుంటే మనం విజువల్ చూస్తున్నాం. అది మా నియోజకవర్గంలో జరిగింది ఆ విజువల్. ఓకే ఓకే వెంకటేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వరరావు గారు ఒక పాయింట్, అంటే మనకు చట్టం తెలీదా? మన చట్టం. వెంకటేశ్వరరావు గారు ఒక పాయింట్ అండి, ఒకటే పాయింట్. అంటే వీళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కీస్ హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి ఉంటుందండి? అసలు ఉంటుందండి, ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వారి మీద డామినేషన్ అనేది పబ్లిక్ వాళ్ళ యొక్క ఆఫీసర్స్ ఉంటుంది, వాళ్ళ యొక్క ఆఫీసర్స్ ఉంటుంది. వాళ్ళని ఏదన్నా మీరు స్టాండ్ బైలో పెట్టో, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అత్యవసర ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద ఎంప్లాయీస్ కనుక ఉద్యమాలు చేసి నిరసన దీక్షలోకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు అనుగుణంగా వాళ్ళు నోటీసులు ఇచ్చి అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని తద్వారా మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. అంతేగాని మీరే సచివాలయ ఉద్యోగులు తాళాలు పగలగొట్టడం అనేది, దట్టు తాళాలు పోలీసులు పగలగొట్టడం అనేది, అది వ్యవస్థ మీరు ఏమని సమాధానం చెప్తున్నారు, ఏమని సంకేతం ఇస్తున్నారు? రేపు పొద్దున ఎవరి కాడు లా అండ్ ఆర్డర్ తమ చేతుల్లో తీసుకుంటే ఈ యొక్క సమాజం ఏమైపోతుంది, సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏమైపోతుంది? సిస్టమాటిక్ గా లీగల్ గా ఏవైనా చేస్తే బాగుంటుందని మీ వర్షన్. ఓకే అండి, మనం రమాదేవి గారి దగ్గరికి వెళ్లే ముందు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే
మేము మెటీరియల్ పిల్లలకి ఇవ్వాలి కాబట్టి మేము పగలగొట్టామని దానికి అది కరెక్ట్ కాదు. Yes, yes, మెటీరియల్ మీరు ఇవ్వాలంటే దెర్ ఈస్ ఏ డిఫరెంట్ ఓకే ఓకే అండి వెంకటేశ్వరరావు గారు, మీ పాయింట్ క్లియర్ గా ఉంది, మీ పాయింట్ క్లియర్ గా ఉంది. ఓకే ఒక్క నిమిషం, డెఫినెట్ గా వెంకటేశ్వర రెడ్డి గారు మీకు కూడా అవకాశం ఇస్తా. మనతో పాటు టీడీపీ రాష్ట్ర నాయకురాలు షేక్ జానీ బేగం గారు కూడా యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. జానీ బేగం గారు. ఎస్ సార్, రమాదేవి గారు మీరు చెప్పండి. అంటే మీ వర్షన్ ఇప్పుడు మీరు జనసేన రాష్ట్ర నాయకులది, వైసీపీ రాష్ట్ర నాయకులది విన్నారు. అట్ ద సేమ్ టైమ్ సమ్మె ఏదైతే జరుగుతుందో దాని గురించి కూడా మీకు తెలుసు. మీ వర్షన్ ఏంటండి? అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈరోజు సమ్మె చేయడం ద్వారా అంగన్వాడీ సమస్యలు చర్చలోకి వచ్చినాయి. అంతవరకు ఇది ఒక పాజిటివ్ విషయం. నిన్న సాయంత్రం జరిగినటువంటి చర్చల్లో ఇద్దరు మంత్రులు పాల్గొన్నారు. ఉమెన్ వెల్ఫేర్ మినిస్టరు అలాగే బొత్స సత్యనారాయణ గారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటి అంటే సమస్య పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తాము. అయితే అదే సమయంలో నిన్న అనేక కేంద్రాల్లో తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకోమని చెప్పే ఉత్తర్వులు మేము ఇవ్వలేదు. ఈరోజు అలా జరగదు. ఇది నిన్న మంత్రులు సమక్షంలో అధికారులు మంత్రులు అందరూ కూడా చెప్పిన విషయం. సో అంతవరకు అంగన్వాడీల ఎడల ప్రభుత్వం వ్యవహరించినటువంటి పొరపాటుని చక్కదిద్దుకునే ప్రయత్నం మంత్రులు చేశారు. చాలా సంతోషం. అయితే ఈ సమస్య ఈరోజు కాదు. వాస్తవంగా చాలా సుదీర్ఘ కాలం నుంచి అంగన్వాడీ కార్యకర్తలు మాత్రమే కాదు, స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా కోరుతున్నది ఏమిటి అంటే వాళ్ళని గుర్తించండి వర్కర్స్ గా అనేది. మీరు పార్ట్ టైము, మీరు వాలంటీర్స్, మీరు గౌరవంగా చేస్తున్నారు అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది సరైంది కాదు అని. ఎందుకని అంటే 9 గంటలకి వాళ్ళు పనికొచ్చి 4 గంటలకి వాళ్ళు క్లోజ్ చేస్తారు అంగన్వాడీ కేంద్రం. క్లోజ్ చేయడంతోనే అయిపోదు. ఈ రోజు అనేక యాప్లు పెట్టి యాప్లు అప్లోడ్ చేయడం కూడా వాళ్ళకి పని ఉంది. కాబట్టి ఇట్ ఇస్ ఏ ఫుల్ టైం పని. రెండోది గౌరవ వేతనం అంటున్నారు. ఫస్ట్ ఈ స్కీమ్ పెట్టినప్పుడు ఎవరైనా మధ్యతరగతి మహిళలు, పిల్లల్ని భద్రంగా చూసుకోగలిగేటటువంటి మహిళలు, వాళ్ళు వాలంటరీగా వచ్చి చేసేటటువంటి వాళ్ళని ఉద్దేశించి 50 రూపాయలు పెట్టి అమౌంట్ తో ఇది స్టార్ట్ అయింది. బట్ మీరు అంగన్వాడీ కార్యకర్తల్ని చూడండి, అందులో పనిచేస్తున్న ఆయాల్ని చూడండి, అందరూ పేద కుటుంబాల నుంచి వచ్చి ఇంకొక ఆల్టర్నేటివ్ జాబ్ ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో అధికారుల వేధింపుల్ని, అక్రమాలని, అవినీతిని అన్నింటినీ కూడా టాలరేట్ చేస్తూ సమాజంలో ఉన్నటువంటి ఆడ్ కండిషన్స్ ని ఫేస్ చేస్తూ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా, లేక జరుగుబాటున్నటువంటి కుటుంబాల నుంచి మహిళలు పనిచేస్తున్నారా? సో ఇలాంటి శ్రమ చేసేటటువంటి మహిళల శ్రమని గుర్తించకపోగా మీది గౌరవ వేతనం అనేటటువంటి పేరిట ఇంతకంటే వేతనాలు చెల్లించడానికి సిద్ధం కాకపోవడం అని చెప్పేసి అంటే ఆడవాళ్ళు తల్లిల తర్వాత తల్లుల్లాగా అంగన్వాడీ కార్యకర్తలు సర్వీస్ చేయాలి, నేను చేస్తాను చెయ్యను అనేటటువంటి దాంతో నిమిత్తం లేకుండా బిడ్డ ఏడిస్తే ఆడించాలా, వాళ్ళు చీముడు వస్తే తుడవాలా, వాళ్ళు 1కి వెళ్తే 2కి వెళ్తే శుభ్రం చేయాలి, వీళ్ళకి ఆటో పాటో నేర్పి కాస్త కూస్తో అక్షర జ్ఞానం కలిగించాలి, ఇలాంటి అన్ని పనులు సర్వము చేయాలి. అంటే తల్లి మనం బిడ్డల పెంపకంలో ఎంత గొప్పదనుకుంటున్నామో అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి కూడా అంతే. అంటే తల్లిని గౌరవించినంతగా అంగన్వాడీ కార్యకర్తను గౌరవించడం అంటే ఒట్టి మాటలతో కాదు కదా, వాళ్ళ జీవనం, వాళ్ళు బ్రతకడానికి మనం గర్భిణీ స్త్రీల కోసం, బిడ్డల కోసం, పాలింతల కోసం పోషకాహారం ఇచ్చేటటువంటి కేంద్రాల్లో నిలబడేటటువంటి కార్యకర్త పోషకాహారం అవసరమా కాదా, ఇది ముందు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ రోజు వైసీపీ ప్రభుత్వం అని కాదు, చాలా దీర్ఘకాలం నుంచి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మమ్మల్ని ఉద్యోగస్తులుగా గుర్తించండి, మాకు మినిమం వేతనం ఇవ్వండి, ఇతర కార్మికులకు వర్తించేటటువంటి అన్ని సదుపాయాలు ఆ చట్టం ప్రకారం మాకు వర్తింపచేయండి అని. ఇప్పుడు ఈ సమ్మె చేసేటటువంటి దానిలో ఆ కోరికతో పాటు ప్రధానంగా ముందుకొచ్చింది ఏమిటి అంటే 2 అంశాలు ప్రధానంగా ముందుకొచ్చినాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ అమలు చేయమని. ఇవాళ 11,500 ఇస్తున్నారు, 11,500ని 13,500 తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, దానికంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు VND అని. నేను మాట తప్పానని అన్నా చెప్పుకోవాలా? లేదు, ఈ రోజు ప్రభుత్వము సిపిసి ఉద్యోగుల ఎలాగైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలియక వాగ్దానం ఇచ్చారు, ఈ రోజు కూడా నాకు తెలియక వాగ్దానాన్ని వెనక్కి తీసుకుంటున్నామని అన్న సమాధానం చెప్పాలి. అలా కాకుండా అంగన్వాడీ కార్యకర్తల మీద దుష్ప్రచారాలు చేసేటటువంటి ఒక యంత్రాంగం నడుస్తుంది.
నిన్న జరిగినటువంటి ఘటనలు కానీ అంతకు ముందు రోజు ఐఏఎస్ ఆఫీసర్స్, దురదృష్టవశాత్తు ఏంటంటే మనం ఐఏఎస్ ఆఫీసర్స్ కి చాలా పెద్ద గౌరవం ఇస్తాము. చదువుకునేటువంటి వాళ్ళు సమాజాన్ని నడిపించేటటువంటి అడ్మినిస్ట్రేషన్ లో చాలా కీలకమైన వాళ్ళని, వాళ్ళ చేత ప్రభుత్వం ఒక ప్రకటన ఇప్పించింది. ఆ ప్రకటనలో 1-2 విషయాలే నేను ప్రస్తావిస్తాను. ఒకటేమిటి అని చెప్పేసి అంటే, మీ జీతాలు గతంలో ఎన్నడూ లేనంతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెంచారు అని. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ జీతాలు పెంచింది 1000 రూపాయలు మాత్రమే. 5 సంవత్సరాల క్రితం ధరలకి ఇప్పటి ధరలకి పోల్చి చూసుకున్నా ఇట్స్ ద మినిమం థింగ్. డిఏ పెంచడం అనేది ఈ రూపాయనైనా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం ఏమిటంటే, సంక్షేమ చర్యలన్నీ అంగన్వాడీ కార్యకర్తలకి అమలు చేస్తున్నామని. ఏ ఒక్క సంక్షేమ చర్య అమలు జరగట్లేదు. ఈవెన్ సింగిల్ ఉమెన్ గా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్త ఆమెకు వచ్చేటటువంటి వేతనం మీదనే తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. మీరు అంగన్వాడీ కార్యకర్త కనుక దారిద్ర్య రేఖ దిగువ కంటే మీకు ఎక్కువ ఇన్కమ్ ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా గతంలో ఇచ్చేటటువంటి పెన్షన్స్ ని కూడా రద్దు చేశారు. గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డును కూడా రద్దు చేశారు. ఆ తర్వాత అనేక ఆందోళనలు చెప్పిన ప్రతిసారి పరిశీలిస్తాం అని చెప్పిన మాట తప్ప ఇంతవరకు అమలు చేయాల. కానీ మొన్న అధికారులు ఇచ్చినటువంటి ప్రకటనలో ఏముంది, అన్ని సంక్షేమ చర్యలు అమలు చేస్తున్నామని. ఇంత అబద్ధాలు చెప్పించాల్సిన దుర్గతి ఎందుకు వైసీపీ ప్రభుత్వానికి పట్టింది? అధికారులు పాపం వాళ్ళు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి వీళ్ళు చెప్పేస్తారు. రమాదేవి గారు హామీలు ఇచ్చారు, అది నెరవేర్చకపోగా నెరవేర్చట్లేమో అని కూడా చెప్పకుండా అబద్ధాలు చెప్తున్నారు. సంక్షేమ పథకాలు, సంక్షేమం కూడా వాళ్ళకి ఏది జరగట్లేదు అన్న విషయాన్ని మీరు పాయింట్అవుట్ చేశారు. దుష్ప్రచారానికి కూడా పూనుకుంటున్నారు. ఎస్ జానీ బేగం గారు, మీ వర్షన్ ఏంటండి? అంటే అంగన్వాడీలకు సంబంధించి ఇది ఇప్పటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసి చెప్పండి. ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలాగే స్వతంత్రాన్ని చూసే ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి నమస్కారం. మేడం, రమాదేవి గారు చెప్పినట్లు అంగన్వాడీల సమస్యలు ఇప్పటి నుంచే కాదు, ఇంత ముందు నుంచి కూడా ఉన్నాయి. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వాళ్ళకి శాలరీ అందించడం జరిగింది. వాళ్ళకి అభివృద్ధి కానివ్వండి వాళ్ళకి చేయడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి అసలు మాట్లాడటమే తెలియదు. ఎందుకంటే ముందుగా ఒక ఎమ్మెల్యే గారు అంటారు, ఒళ్ళు బలిసి వీళ్ళు సమ్మెలు చేస్తున్నారు. వీళ్ళకి మాట్లాడటమే చేత కాదు మేడం. వీళ్ళు అభివృద్ధి చేస్తారా? వీళ్ళు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తారా? అంటే ప్రతి ఒక్కళ్ళు, రైతులు వచ్చేసారు, విద్యార్థులు వచ్చేసారు, ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టిన దుస్థితి వచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వంలో. అంటే ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పనే. అంగన్వాడీ టీచర్స్ అంటే ఒక అమ్మ తర్వాత అమ్మలాగా మనం ఒక ½ an hour ఇంట్లో పిల్లల్ని మనం చూసుకోలేము, బాధపడతాం. అలాంటిది వాళ్ళు పిల్లల్ని పొద్దున 9 నుంచి సాయంత్రం 4 వరకు పిల్లల సంక్షేమం చూసి, వాళ్ళకి చదువు చెప్పి, వాళ్ళకి పౌష్టికాహారం అందించి, వాళ్ళు ఆన్లైన్ వర్క్ చేస్తూ వాళ్ళ శాలరీలు సరిపోక వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఖర్చు పెట్టవలసిన డబ్బుల్ని కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఖర్చు పెట్టి ఈ విధంగా వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ న్యాయపరమైన షరతులని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తలలు నిరిమి ముద్దులు పెట్టి నేను అది చేస్తాను, తెలంగాణ కన్నా ఇది చేస్తానని చెప్పి వాగ్దానాలు, మోసపూరిత వాగ్దానాలు చేసి ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత నేను పెంచాను అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం? అప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు 4000 ఉన్న అంగన్వాడీ టీచర్స్ల వేతనాల్ని 7000కి పెంచి 7000 ఉన్న శాలరీని 10,500కి పెంచిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈయన వచ్చి ఒక 1000 రూపాయలు పెట్టేసి నేను అన్ని చేశాను, నేను అన్ని చేస్తున్నాను అంటున్నారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా ఆపేశారు, వీళ్ళకి రావాల్సిన పెన్షన్లు కూడా ఆపేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళకి రాజకీయ వేధింపులకు కూడా గురి చేస్తున్నారు మేడం. రాజకీయ వేధింపులు కూడా గురి చేస్తున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. మొన్న చూస్తే హనుమాయమ్మ రెడ్డి గారు, ఆవిడ ట్రాక్టర్తో గుద్ది చంపేశారు. మొన్న చూస్తే అన్నపూర్ణ గారు. ఇవన్నీ మళ్ళీ రాజకీయ వేధింపులు. అలాగే ఇవన్నీ చూసుకున్నా కూడా వాళ్ళు దారిద్రపు రేఖ దిగువన ఉన్న అంగన్వాడీ కేంద్రాల దగ్గరికి దళితులు వస్తారు. వాళ్ళకి ఏమైనా పౌష్టికాహారం అందిస్తున్నారా? అది చూస్తే అది కూడా లేదు.
పౌష్టికాహారం ఎక్కడా కూడా ఈ న్యాయమైన డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చడంలో వైసీపీ సర్కార్ ఫెయిల్ అయిందని మీరు అంటున్నారు. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఏ వర్షన్స్ చూసినా పాదయాత్ర సందర్భంలో జగన్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చకపోవడం ఒకటి, అట్ ద సేమ్ టైం అన్ని సంక్షేమ పథకాలు చాలా చక్కగా తీసుకొస్తున్నారు. ఒక బటన్ నొక్కి ఎన్నో నిధులు విడుదల చేసే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఇవి కనిపించట్లేవా అనే ప్రశ్నలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కానీ, రమాదేవి గారు కానీ, ఈ జానీ బేగం గారు కానీ మాట్లాడిన వాటిలో వ్యాలిడ్ పాయింట్స్ ఏంటంటే, వెంకటేశ్వరరావు గారు అంటారు తాళాలు పగలగొట్టారు, అది చట్టపరంగా చేయలేదని అంటున్నారు. ఎక్కడెక్కడ ఏ సెంటర్ లో అయితే ఎవరైతే తాళాలు పగల కొట్టారు అంటున్నారో, ఎందుకు పగల కొట్టారు, చట్టపరంగా అక్కడ ఏం జరిగింది అనేది ఖచ్చితంగా దాని వివరాలు ఉంటాయి. అక్కడ ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకి పాల్పడకుండా ఒక పోలీసు తీసుకొచ్చి తాళం పగలగొట్టడం అనేది ఉండదు. ఖచ్చితంగా ఆ సెంటర్ లో స్పెసిఫిక్ గా ఇప్పుడు ఒక సెంటర్ లో జరిగిన దాన్ని అది మొత్తం వ్యవస్థ మొత్తం మీద ఎలా జరిగింది అనడం కరెక్ట్ కాదు. ఏదైనా స్పెసిఫికేషన్ తోటి మాట్లాడదాం. అట్లానే రమాదేవి గారు చెప్పిన విషయాల్లో కలెక్టర్ గారి చేత అబద్ధాలు ఆడించారంటున్నారు. ఏ సందర్భంలో ఏ విషయంలో వాళ్ళు చెప్పారనే దానికి స్పెసిఫికేషన్ తోటి వాళ్ళు ఖచ్చితంగా ఐఏఎస్ అంటే పెంచారు, వేతనాలు పెంచారు అని కలెక్టర్స్ తో చెప్పించారు అని అన్నారు రమాదేవి గారు. పత్రికా ప్రకటన ఇచ్చారు జయలక్ష్మి గారు, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే ఇతర అధికారులు. ఇది పబ్లిక్ గా వచ్చింది, ప్రభుత్వం తరఫున ఇచ్చిన స్టేట్మెంట్. అలాంటి అవాస్తవాల్ని వాళ్ళ చేత చెప్పించారు అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి సార్. అవాస్తవాలా వాస్తవాలా అనేది ఖచ్చితంగా నిరూపిస్తాం. మీరు అవాస్తవాలని మీరు నేను అనకూడదు కదా మేడం. ఎవరికైతే బాధితులు ఉన్నారో సంక్షేమ చర్యలు మీరు ఎక్కడున్నారో మన వాళ్ళు స్వతంత్ర టీవీ వాళ్ళు వస్తారు, మీతో వెళ్ళి ఒక్క అంగన్వాడీ కార్యకర్తతో మాట్లాడండి, లేకపోతే మీరు ఒక్క పీడీ గారితో ఫోన్ లో తీసుకోమనండి, వాళ్ళకి సంక్షేమ చర్యలు ఇస్తున్నారా లేదా అనేటటువంటి చెప్తారు క్లియర్ గా. అది పరిస్థితి. ఇప్పుడు అంగన్వాడీ టీచర్ ఏ అంగన్వాడీ టీచర్ దగ్గరికి వెళ్దాం అనేది చెప్పండి. మాకు అక్కడే మాకు ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ఇమీడియట్లీ గా రాగలరు, అడగలరు. మరి ఈ రోజు జరుగుతున్న సమ్మె ఏంటండి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే సమ్మె చెప్పండి, ఒకటి చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ పక్కనున్న సెంటర్ కి వెళ్ళి అడగండి సార్. చెప్పండి మేడం, అవసరం లేదండి. మీరు ఇప్పుడు మళ్ళీ మీరు ఏమంటారంటే మేము చెప్పామనుకోండి, అమ్మా రమాదేవి గారు ప్లీజ్ నన్ను చెప్పనండి. మేము చెప్పామనుకోండి, మీరేమంటారంటే మేము మేనేజ్ చేసామంటారు. ఆ సెంటర్ ఏదో అవసరం లేదండి, రికార్డు తెప్పించుకోవాలి. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ఈ రోజు సమ్మె చేయడానికి 11 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవా? సంక్షేమ పథకాలు కాదు, 11 డిమాండ్స్ ఏవైతే చెప్తున్నారో వాటి గురించి చెప్పండి. అమ్మా సమ్మె చేయడం తప్పని కానీ, ఆ నిరసన దీక్ష తప్పని కానీ మేము అనట్లా. ఎక్కడైతే యాంటీ సోషల్ ఎలిమెంట్ జరుగుతాయో, ఎక్కడైతే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతాయో, రూల్స్ కి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ మీద చర్యలు అనేవి ఉంటాయి. ఓకే, అవన్నీ లీగల్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం వెంకటేశ్వర రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు, హామీలు ఏవైతే ఎలక్షన్స్ ముందు ఇస్తారో వాటిని చూసే ఒక్కొక్కసారి పగ్గాలు చేపడుతూ ఉంటారు, ప్రజలు కూడా వాళ్ళకి పట్టం కడుతూ ఉంటారు. ఇప్పుడు ఏవైతే సంఘాలు సమ్మెలు చేస్తున్నాయో వాటి ద్వారా జగన్ సర్కార్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అమ్మా, ఈ సందర్భంగా ఈ డిబేట్ సందర్భంగా మీకు ఆ అంగన్వాడీ కార్యకర్తలకి అట్లానే ప్యానెల్లో ఉన్న సభ్యులకి ప్రజలకి మీ ద్వారా ఒక విషయం తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏవేవైతే అంశాలు పొందుపరిచి ఉన్నాయో ఆ అంశాలన్నిటినీ తక్షణమే ఇప్పుడు చేస్తున్న అంగన్వాడీల విషయంలో, ఆశా వర్కర్ల విషయంలో ఖచ్చితంగా వాటిని చర్చలు జరిపి మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలని ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మేము మాట తప్పము, మడమ తిప్పము. ఖచ్చితంగా చెప్తున్నాం. అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే ఒకసారి ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు నెక్స్ట్ ఎలక్షన్స్ కి నెరవేర్చడం అనేది అంటే ఎలా చూడాలి దీన్ని?
అంటే ఇప్పుడు నెరవేరుస్తామని చెప్తున్నారు కదా. ఎన్నికలకు ముందైనా అలా అమలు చేయమని అడుగుతున్నాం సుమిత్ర గారు. ఇప్పుడు వాళ్ళు సమ్మె చేస్తున్నారు కదా పాపం. సమ్మెకి వెళ్ళక ముందు చాలా సార్లు చర్చలు చేశారు. చెలో విజయవాడ పిలిపించారు. దాన్ని చాలా నిర్బంధంగా పోలీసులను పెట్టి అణిచివేసే ప్రయత్నం చేశారు. అసలు చర్చించి పరిష్కారం చేస్తే 4 ఏళ్ల నుంచి వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. చర్చించి పరిష్కారం చేస్తే సమ్మె దాకా కూడా అవసరంలా. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు పిల్లలకి పోషణలాగా వాళ్ళని ఆకలితో చచ్చిపోమంటారా అంటున్నారు. అవసరంలా. ఈ రోజుకి ఇప్పటికీ చాలా సార్లు చర్చించారు. సో ఇప్పుడు ఆయన చెప్తున్నారు చాలా కాన్ఫిడెన్స్ తో, ఇట్స్ ఎ గుడ్ థింగ్. వెంటనే వారి ప్రభుత్వానికి చెప్పి దాని పరిష్కారం చేస్తే చాలా సంతోషిస్తారు. మేము కూడా ధన్యవాదాలు చెప్తాం. చాలా మంది ఆయన మళ్ళీ చెప్తున్నాను, మేనిఫెస్టోలో ఏవేవైతే పొందుపరిచామో చేశారు. మద్యం అమలు చేశారా? మీరు ఏమైనా మద్య నిషేధం అమలు చేశారా? డబ్బులు తింటున్నారండి ఆడవాళ్ళ, డబ్బులు తింటున్నారు. మీరు ఆడవాళ్ళ ఆరోపణలు మీరు కూడా చేస్తున్నారంటే ఇంకా మేనిఫెస్టో గురించి కంప్లీట్ గా పాయింట్ టు పాయింట్ కాదు. ఈ రోజు డిబేట్ పాయింట్ గురించి మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏదైనా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు జరుగుతున్న ఈ సమ్మెలు ఇప్పుడు నెరవేర్చడం అనేది కూడా అంటే ఇంకా క్లారిటీ కూడా రాకపోవడం, 4 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తూనే ఉండడం, దాన్ని ఎలా పరిష్కరిస్తారు అనేది ఎప్పుడు పరిష్కరిస్తారు? అమ్మా నేను ఆల్రెడీ ముందే స్టార్టింగ్ లోనే చెప్పాను, గతంలో అనేక రకాల సంఘాలు సమ్మెల దాకా వెళ్ళిన తర్వాత చర్చల తర్వాత ఇదే ప్రభుత్వానికి మా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు. అట్లానే ఈ ఆశా వర్కర్లు అయితేనేమి, అంగన్వాడీ టీచర్లు అయితేనేమి చర్చలు కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు చూస్తారు, ఆ విజువల్స్ మీరు చూస్తారు, ప్రజలకు మీరే టెలికాస్ట్ చేస్తారు, చూడండి. ఓకే, ఈ సమ్మె ఎఫెక్ట్ అయితే ఏ రకంగా చూసినా వైసీపీ సర్కార్ పైన దీని ప్రభావం అయితే పడదు ఎలక్షన్స్ లో అని అంటారు మీరు, అంతేనా? పడదు. ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు మా ప్రభుత్వంలో భాగం, మా కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఓకే, వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు, అమ్మ ఒకటి మాత్రం నేను చెప్పగలను, మేము విన్నాం, మేము కన్నాం అనేటువంటి వాదనలో మా మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఆశావాదంతో సంతోషం. ఆయన మాట కనుక నెరవేర్తే, ఆయన అనుకున్నట్టుగా, ఆయన చెప్పినట్టుగా నెరవేరితే అంగన్వాడీ వర్కర్లందరూ కూడా పాలాభిషేకం చేయడం అనేది కరెక్టే అవుద్ది. కానీ సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక విషయం, 2019 ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ అయింది. 2018 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అది ఎన్డీఏ ప్రభుత్వం. వినండి సార్, వినండి మీరు మాట్లాడదు, నేను మాట్లాడిన తర్వాత చెప్పండి, కంప్లీట్ అయ్యాక చెప్పండి. ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ కి మేలు చేయలేదని, వారికి ఉన్నటువంటి కోరికలు నెరవేర్చమని సమ్మెలో ఉంటే, ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో ఉన్నటువంటి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజున సమ్మె చేస్తున్నారో ఆ సమ్మెకు ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా నేను నెరవేరుస్తానని వాగ్దానం చేశారా? అదే విషయాన్ని మీరు ఖురాన్గా, బైబిల్గా, లేదు భగవద్గీతగా భావించేటువంటి మేనిఫెస్టోలో పెట్టారా, పెట్టలేదా? మీరు ఇప్పటి వరకు 98.99.5% వాగ్దానాలు అమలు చేశారనేది ఏదైతే ఉందో ఆ అమలు చేసిన దాంట్లో ఈ అంగన్వాడీ వర్కర్స్ యొక్క డిమాండ్స్ అమలు చేశారా? ఎందుచేతనంటే ఇంకా ఈ ప్రభుత్వం ఉండేది ఇంకో 1 మంత్ మ్యాక్సిమం, 1 month to ఫిబ్రవరి వరకు. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రాబోతుంది. ఎప్పుడు చేస్తారు? 4.5 సంవత్సరాలు ఫ్యాగ్ ఎండ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో 2018లో వాగ్దానం, 2019లో వాగ్దానం, 2023 ఫిబ్రవరి 15 దాటిపోయాం మనం. ఇక ముందు 100 రోజులు కూడా లేదు. ఎలక్షన్ కోడ్ కూడా తీసేస్తే 60-70 రోజులు. ఇంకెప్పుడు చేస్తారండి? నమ్మటానికి నమ్మశక్తిమైనటువంటి విషయం ఆలోచించండి. తర్వాత మీరేదో సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారుగా, నేను అంగన్వాడీ కృష్ణా జిల్లా లీడర్ గారిని ఫోన్ ఆన్ లైన్లో తీసుకోమంటారా? ఫోన్ ఇన్ లైన్లో ఆవిడ చెప్పుద్ది ఏమి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళకి బటన్ నొప్పుడు కార్యక్రమాలని వాళ్ళకి అన్న లబ్ధి చేకూరుతున్నాయా? మనం కూడా ఒకసారి, ఎందుకంటే రమాదేవి గారు చాలా స్పష్టంగా చెప్పారు,
అంగన్వాడీ ఏమంటారండి వెంకటేశ్వర రెడ్డి గారు? అంగన్వాడీ సెంటర్ కార్యకర్తని తీసుకోమనండి, రాజకీయ నాయకుల్ని కాకుండా, పార్టీల వారిని కాకుండా అంగన్వాడీ సెంటర్ కార్యకర్తని తీసుకోమనండి. నేను ఇప్పుడు అదే చెప్పేది రా, కార్యకర్తనే మాట్లాడించండి, పర్లేదు మాట్లాడించండి. రైట్. వెంకటేశ్వరరావు గారు పాసిబుల్ మీరు 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 ఆ పనిలో ఉండండి. ఈలో రమాదేవి గారు మీరు చెప్పండి. అంటే ఒక్క నిమిషం అమ్మా. రమాదేవి గారు చెప్పినట్టు ఏంటంటే అంగన్వాడీ జాబ్ చేసేటువంటి హెల్పర్స్ కానీ వర్కర్స్ కానీ యాక్చువల్గా అంటే వాళ్ళని కించిపరచాలని లేకపోతే ఇంకోటి న్యూనతపరచాలని కాదు, ఆర్థికంగా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వర్గాల నుంచి వాళ్ళకి సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఏదో ఊళ్ళో చన్నీళ్ళకి వేడినీళ్ళుగా వాళ్ళకి కలిసి కుటుంబ పోషణకు ఆసరాగా ఉంటుందనేటువంటి దాని మీద ఈ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జాయిన్ అయ్యారు. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీలు చూసారా, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా డ్యూటీలో ఉండి ఆ డ్యూటీలో చిన్నపిల్లల మలమూత్రాల దగ్గర నుంచి వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చినటువంటి అన్ని చర్యలు కూడా ఆ వర్కరు హెల్పరు చేయాలి. అది అట్లా అయిపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా ప్రశాంతంగా అన్ని ఉద్యోగాలాగా చక్కగా టీవీ పెట్టు కాఫీ తాగుతూ ఉండే పరిస్థితి ఉందా? ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్ వర్క్స్ కనీసం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి 12-15 రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలట వాళ్ళు. మరి దానికి టైం ఉందా? పోనీ వెంకటేశ్వర గారు మీరు కార్యకర్తల లైన్ లో తీసుకుంటా అన్నారు, రిమోట్ ఏరియాస్ అంగన్వాడీ కార్యకర్తల ఓకే. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు మీరు ఏవైతే చెప్తున్నారో రమాదేవి గారు అవి ఆల్రెడీ ప్రస్తావించేశారు. రమాదేవి గారు ఈ రోజు అంగన్వాడీ వర్కర్ల సమ్మె కావచ్చు, అలాగే ఆశా వర్కర్లు ఏదైతే చెప్తున్నారో ఎట్ ద సేమ్ టైం ఇది ఎలక్షన్స్ మూమెంట్ లో జరుగుతున్న ఈ సమ్మెలను నిజంగా అంటే వేరే విపక్షాలు కూడా రాజకీయంగా ఈ సమ్మె బాట పడుతున్న వాళ్ళ వెనక ఉన్నారని మీరు అనుకుంటారా? మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? వాస్తవంగా అంగన్వాడీ కార్యకర్తల సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయకపోయినందునే ఇక్కడ దాకా వచ్చింది. నిన్న మాట్లాడినటువంటి చర్చల్లో కూడా వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం మేము ఇప్పుడు జీతాలు పెంచలేము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ జీతాలు పెంచలేము అనేటటువంటిది ఎట్లా సబబైంది అనేది ఆ ప్రభుత్వం సమర్థించుకుంటుంది అని ఇంతకుముందు మీరు మాట్లాడారు. దీని ప్రభావం ఎలా ఉంటుంది ప్రభుత్వం మీద అని చెప్పేసి, మాట పాటిస్తాము, మాట తప్పము, మడమ తిప్పము అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు జీతాలు ఇవ్వలేము అని చెప్పేసి చెప్పడం అంటే మడమ తిప్పుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిలో వాళ్ళు డిమాండ్ చేస్తున్నది వాస్తవంగా వాళ్ళని కార్మికులుగా గుర్తించాలి, 26,000 మినిమం వేతనం ఇవ్వాలి, అలాగే గ్రాట్యుటీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 60 ఏళ్ల సర్వీస్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే పెన్షన్ సదుపాయం ఉండాలనేది మనందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా మెటర్నిటీ లీవ్ కానీ లేదు మెడికల్ లీవ్స్ కానీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సమస్యలు కొన్ని వాస్తవానికి ఇమీడియట్ గా కూడా పరిష్కారం చేయగలిగేటటువంటి సమస్యలే ఉన్నాయి. కానీ అలాంటి వాటి మీద కూడా పరిష్కారానికి పూనుకోలేదు. కేంద్ర ప్రభుత్వం రెండో వైపు వీళ్ళకి ఇచ్చేటటువంటి బడ్జెట్ తగ్గించింది. బడ్జెట్ తగ్గించడమే కాదు, పోషణలో ఏవైతే ఐటమ్స్ ఇస్తున్నారో ఈ పోషణలో ఇచ్చేటటువంటి ఖర్జూర గాని, రాగిపిండి గాని, అటుకులు గాని, లేకపోతే చిక్కీలు గాని ఎవరు పరిశీలించినా వీటన్నింటిలో నాణ్యత లోపించింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో ఒక ఖర్జూర ప్యాకెట్ లో చనిపోయినటువంటి పావు పిల్ల వచ్చిందని తల్లి అవి తీసుకుని వాడుకుంటున్నటువంటి గర్భిణీ స్త్రీ చూపిస్తే దాని మీద విచారణ చేశారు. విచారణ చేస్తే కమిషనర్ చెప్పిన సమాధానం ఏంటంటే, అబ్బెబ్బే అసలు గతంలో ఎప్పుడు ఇలాంటిది లేదు, నేను అన్ని కాంట్రాక్టర్ నేను అన్ని చాలా శుభ్రంగా చేస్తున్నానంటే ఈవెన్ ఒక మెమో ఇవ్వలేదు, ఆయన మీద యాక్షన్ లేదు, కాంట్రాక్టర్ రద్దు చేసినటువంటి పరిస్థితి లేదు. నాణ్యమైనటువంటి సరుకులు సరఫరా చేయడానికి అవసరమైనటువంటి అమౌంట్ కానీ, వీళ్ళ టీఏలు డిఏలు ఇవ్వడం కానీ, లేకపోతే వీళ్ళకి నెలసరి రావాల్సినటువంటి జీతం బహుశా 3 నెలల తర్వాత ఈ మధ్య జీతం వేసినట్లున్నారు. 3 నెలలు 6 నెలలు వాళ్ళ జీతాలు రాసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ నెలకు ఆ నెల 1వ తేదీ జీతం వచ్చేటటువంటి పని, వాళ్ళ ఇంటెగ్గులు వాళ్ళకి ఇచ్చేటటువంటి పని, అలాగే వాళ్ళకి న్యాయమైనటువంటి పోషణ ఆహారం ఇచ్చేటటువంటి పరిస్థితి, పిల్లలకి చదువు చెప్పడానికి, వాళ్ళకి అక్షరాలు నేర్పించడానికి, వాళ్ళకి ఆటపాట నేర్పించడానికి సమయం ఈ యాప్లతో ఈ రిజిస్టర్లతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఒకవైపు, రెండో వైపు అనేక పనులు వీళ్ళకి కేటాయిస్తున్నటువంటి క్రమంలో ఒక్కొక్కసారి బహిరంగ సభలకు కూడా సమీకరణ కూడా డోక్రా ఆర్పీలతో పాటు వీళ్ళకి కూడా అప్పచెప్పే పరిస్థితుంది. సో ఓవరాల్ గా ఇవాళ అంగన్వాడీ సమ్మెకి మద్దతు రావడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే అంగన్వాడీస్ మాత్రమే కాదు, ఈరోజు స్కీమ్ వర్కర్స్ గా ఉన్నటువంటి ఆశా వర్కర్స్ కానీ, లేదు ఆర్పీలు కానీ, లేకపోతే మధ్యాహ్న భోజనం మరీ దారుణమైనటువంటి పరిస్థితి.
3,000 రూపాయలు వాళ్ళకి వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ వండిపెట్టి ఇంకొక పని వాళ్ళు చూపించేటటువంటి బాధ్యత ఏమైనా ఉందా, ఇంకో పని దొరుకుతుందా? సో ఈ స్కీమ్ వర్కర్స్ అందరి మద్దతు ఈ రోజు ఉంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నది కూడా ఇంతవరకు అమలు చేయని పరిస్థితి చూసాం. వాళ్ళు కూడా అంగన్వాడీ సమ్మె జయప్రదం కావాలా అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఇవాళ రాజకీయాల కోసం సపోర్ట్ చేస్తున్నారని మేము అనుకోవడం లేదు. అనివార్యంగా సమర్థించాల్సినటువంటి న్యాయమైన సమస్య కాబట్టే టీడీపీ గాని జనసేన కానీ సమర్థిస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే రాజకీయాలు ఇందులో ఉండవా? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఆనాడు సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళకి మద్దతుగా నిలబడినటువంటి తీరుని మనం చూసుకున్నప్పుడు ఉండవా అని చెప్పేసేటటువంటి చర్చ వచ్చినా సమాజం యావత్తు కూడా నిజమే కదా, ఎందుకని అంగన్వాడీ కార్యకర్త ఎన్ని గంటలు పనిచేస్తుంటే రెగ్యులర్ చేయరు, వీళ్ళని కనీస వేతనాల చట్టం ఎందుకు అమలు చేయరు అనేటటువంటి ప్రశ్న లబ్ధిదారుల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే ఈ న్యాయమైన డిమాండ్ కాబట్టి మద్దతు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితికి టీడీపీ జనసేన ఇతర రాజకీయ పక్షాలన్నీ చేస్తున్నాయని మేము అనుకుంటున్నాం. ఓకే, జానీ బేగం గారు, ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా చెప్పారు మేము ఎట్లయినా డెఫినెట్గా ఈ సమస్యల్ని పరిష్కరిస్తాం అని చెప్తున్నారు. మీరేమంటారు దీనికి సంబంధించి? జానీ బేగం గారు అన్మ్యూట్ చేయండి. న్యాయపరమైన డిమాండ్స్ అండి వాళ్ళకి, న్యాయపరమైన డిమాండ్స్. వాళ్ళు చేస్తున్న వర్క్ లోడ్కి వాళ్ళు ఎంత జీతం ఇచ్చినా పర్లేదు మనకి. అలాగే వాళ్ళ పని టైమింగ్ లేదండి. వాళ్ళు ఇచ్చే వేతనాలు 10,500 11,000కి వాళ్ళ వర్క్ లోడ్ ఎంత ఉందంటే ఒక 50,000 రూపాయలు ఇచ్చినా కూడా సరిపోదండి. ఎందుకంటే వాళ్ళకి మెంటలీ టార్చర్. వాళ్ళు 4 దాకా వాళ్ళు స్కూల్ నడిపి ఇంటికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఏ మెసేజ్ వస్తుందా, ఆన్లైన్ లో ఏం వర్క్ చేయాలా, మొత్తం ఆన్లైన్, మెంటల్లీ ప్రెషర్. అలాంటి వాళ్ళకి ఈ వైసీపీ ఇప్పుడు ఏవైతే అంటే దాని నుంచి ఏవైతే జరగాలి అనుకుంటారో కార్యక్రమాలు అవి అప్ టు డేట్ ఉండడం అనేది అవన్నీ కూడా కరెక్టే. బట్ దానికి తగ్గట్టుగా స్టాఫ్ కానీ, స్టాఫ్ ట్రైనింగ్ కానీ, వేతనాలు కానీ ఈ విషయంలోనే ఎక్కువగా వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయని అనుకోవచ్చు. అంతే కదండి జానీ బేగం గారు? అవును మేడం. అలాగే పిల్లలకి పౌష్టికాహారం చూస్తే వాళ్ళకి నాణ్యత లేదండి. మొన్న ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు చిత్తూరు జిల్లాలో పాము కళేబరాలు ఖర్జూర ప్యాకెట్లు పాలు చూస్తే అండి లబ్బర్ పాలు వచ్చేస్తున్నాయి. అందులో మళ్ళీ వైట్ పురుగులు కూడా. పాల ప్యాకెట్ లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా అని చూస్తే లేదు, ఇంకా ఎక్స్పైరీ డేట్ ఉంది. అంటే వైఎస్ఆర్ పౌష్టికాహారం ఆ విధంగా ఉంది. చిన్న పిల్లలు తినే ఫుడ్ అండి, బాలింతలు తినే ఫుడ్ అండి, గర్భిణీలు తినే ఫుడ్ అండి, పసి పిల్లలకి పెట్టే భోజనం కూడా నాణ్యత లేకుండా పంపిస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో. మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రతి సభలో చెప్తారు మీ బిడ్డని, నేను ప్రజల పక్షపాతిని, మీ బిడ్డని అని చెప్పే ఈ ముఖ్యమంత్రి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తాం. ఎన్నో సార్లు ప్రశ్నించాం. ఫుడ్ నాణ్యత లేకుండా వస్తుంది, మీరు ప్రతి సభలోనూ నేను పప్పు పెడుతున్నాను, బెల్లాలు పెడుతున్నాను, నేను చిక్కీలు పెడుతున్నాను అని చెప్తున్నా. ముఖ్యమంత్రి మీరే ఉన్నారు, ఇక్కడ నాణ్యత లేకుండా పంపించే ముఖ్యమంత్రి కూడా మీరే అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్నోసార్లు మేము హెచ్చరించాము కూడా, పాలు సరిగ్గా లేవండి, మీరు ఇచ్చే పౌష్టికాహారం పసిపిల్లలు తింటారు, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న దళితులు తింటారు ఎక్కువగా, వాళ్ళంటే మీకు అంత చులకనగా ఉన్నారా, ఫుడ్ నాణ్యతగా పంపించండి అని ఎన్నోసార్లు మేము డిమాండ్లు చేసినా కూడా ఎక్కడా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ నాణ్యత కూడా లేదు ఫుడ్ లో. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్స్ కూడా వాల్యూ లేకుండా ఈ రోజు వాళ్ళని రోడ్డున పడేశారు. తల్లి తర్వాత తల్లి లాంటి అంగన్వాడీ టీచర్స్ ని తీసుకొచ్చి ఈ రోజు రోడ్డున కూర్చోబెట్టి పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వకుండా వాళ్ళు రోడ్డు ఎక్కారు అని చెప్పి తాళాలు పగలగొట్టి, అంటే సచివాలయ సిబ్బందిని మీరు అంగన్వాడీ టీచర్స్ గా కూడా కేటాయిస్తారా, లేకపోతే వాళ్ళకి ఎలాంటి హోదాలు ఇస్తారు, ఏంటి మీ పరిస్థితి? వాళ్ళకి చర్చలకి పిలిచి వాళ్ళ వేతనాలు పెంచకుండా మీరు టీఏడిఏలు ఇస్తాము, మినీ సెంటర్ ని మెయిన్ సెంటర్ చేస్తాం, ఇవా మీరు చేసేది? వాళ్ళ మెయిన్ ఏంటి? వాళ్ళకి జీతాలు పెంచండి, గ్రాడ్యుయేటీ అమలు చేయండి, ఇలాంటివన్నీ వదిలేసి చిన్న చిన్న మేము చేస్తామని చెప్పి చర్చలకు పిలిచి, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చర్చల తర్వాత ఓకే చెప్పేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం జానీ బేగం గారు, ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు వర్కర్ లైన్ లో ఉన్నారు. వర్కర్ లైన్ లో ఉన్నారంటే మాట్లాడతారా? మాట్లాడతాం, చెప్పండి. మాట్లాడండి. తన పేరేంటండి? మాట్లాడండి మీరు.
మాట్లాడండి. మీకు చెప్పండి అమ్మా, అంటే ఇప్పుడు మీకు పేరమ్మా? సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నారా లేదా చేస్తున్నారని చెప్తున్నారు. మీరు ఏమంటారు? మీ సమస్య ఏంటి? ఒక్క ఒకసారి నిమిషం మేడం, ఒక్క ఒక్క నిమిషం ఒక్క మేడం, నిమిషం, నాతో ఒక్క నిమిషం మాట్లాడు. స్పీకర్ పెట్టమనండి, స్పీకర్ పెట్టండి. స్పీకర్ పెట్టానండి, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. అమ్మా మీ పేరమ్మా? వినపడుతుందమ్మా? చెప్పు, అడగండి వెంకటేశ్వర అమ్మా మీ గారు. పేరు? ఏమ్మా మీ పేరంటే ఏంటి? నిర్మల్ జ్యోతి. చెప్పండి వెంకటేశ్వర గారు. నిమ్మ జ్యోతి ఎక్కడ, ఏ ప్రాంతం, ఏ సెంటరు? ఏ ప్రాంతం, ఏ సెంటర్ అని అడుగుతున్నారు మీది? కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాజెక్టు నాగాలంక మండలం, నాగాలంకలో సెంటర్ వర్కర్ అటండి. సెంటర్ వర్కర్. ఆమె పేరు నిర్మల జ్యోతి. చెప్పింది కదా, నిమ్మల జ్యోతి. నిర్మల జ్యోతి, నిర్మల జ్యోతి. ఓకే, నిర్మల జ్యోతి. అమ్మా ఏంటమ్మా మీకున్న ప్రాబ్లం ఏంటి? వినపడుతుందమ్మా జ్యోతి? మీకున్న ప్రాబ్లం ఏంటని అడుగుతున్నారు. ఓకే, ఇంకమ్మా హలో వెంకటేశ్వరరావు గారు ఇక్కడ కనెక్టివిటీ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తన వాయిస్ క్లియర్ గా లేనప్పుడు మళ్ళీ తన వాయిస్ గా మీరు చెప్పడం అనేది టైం టేకింగ్ గా కనిపిస్తుంది. ఓకే, వాట్ ఎవర్. అంటే ఈరోజు సమ్మె చేస్తున్న విషయం అయితే వాస్తవమే, అందరు చూస్తున్న విషయమే. వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులు, రైతులు, ఎట్ ద సేమ్ టైం స్కీమ్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా సమ్మె బాట పట్టడం, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో జగన్ సర్కార్ విఫలం అనేది కనిపిస్తోంది. మీరేమంటారు దీనికి పరిష్కారం? ఈ ఎలక్షన్స్ లో విఫలం అనే పదం అమ్మా విఫలం అనే పదమే లేదు, విఫలం అనే పదమే లేదు. మేము ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేశాము, చేస్తున్నాము. ఒకవేళ వేళ సమస్యలు కూడా ఏమన్నా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించి ఖచ్చితంగా వేళ సమస్యలు కూడా. మీరు ఆగండమ్మా, ఒక్క నిమిషం ఆగండి, కంప్లీట్ చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఎందుకు వస్తారు? మీరు ఆగండమ్మా, వెంకటేశ్వర దయచేసి మీరు ఆగండి. మిమ్మల్ని తరిమేశారు. మీరు ఎక్కడ ఉన్నాడు? మీరు ఈ తప్పులన్నీ చేయబట్టే మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడివ్వండి. మీ టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. ద క్వశ్చన్ ఇస్ క్లియర్. సమాధానం వినండి. భోజనం ఏ సమాధానం చెప్తుందో వినండి. గారు ప్లీజ్ వెయిట్. మొత్తం ధర్నాలు చేస్తుంటే మీకు స్పెషల్ గా ఫోన్ చేసి చెప్పాలా ఏంటి? మిమ్మల్ని తరిమేసే రోజు దగ్గరలో ఉంది. అంగన్వాడీ టీచర్సే తరిమేస్తారు, చూసుకోండి. మీరే మా నోరు ముంచడానికి చూస్తారు, మిమ్మల్ని నోరు ముంచే రోజు దగ్గరలో ఉందని తెలుసుకోవాలి. ప్లీజ్ వెయిట్. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడివ్వండి. అంటే ఏం చెప్తారండి మీరు? అంటే రైతులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరైతే సమ్మె బాట పడుతున్నారో వాళ్ళందరికీ మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పటికీ అప్పట్లో ఉన్న సమస్యలన్నిటినీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల సమస్యలు మేము చర్చల ద్వారానే పరిష్కరించాము. అట్లానే అసలు పౌష్టిక ఆహారం గురించి అంగన్వాడీ సెంటర్స్ రివైవ్ చేయటంలో కానివ్వండి, వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన వెంటనే జీతం పెంచడం విషయంలో కానివ్వండి, స్కూల్స్ విషయంలో కానివ్వండి, ఇప్పుడు ఎవరెవరైతే ఆశా వర్కర్ల విషయంలో అయితే కానివ్వండి, మా ప్రభుత్వం చేసినంతగా ఈ గత ప్రభుత్వాలు ఎవరు చేయలేదు. ఇప్పుడు కూడా ఒకవేళ ఏ సమస్యలన్నా ఉంటే ఆ సమస్యలను మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాము. అంగన్వాడీల గురించి మాట్లాడదాం. అంగన్వాడీల గురించి మాట్లాడినప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఎందుకు వస్తారండి? రైట్, ఓకే అండి. రమాదేవి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, జానీ బేగం గారు, వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి. మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.